పద్మశాలి కులాన్ని గుర్తించి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పద్మశాలిల అభివృద్ధికి భరోసా కల్పిస్తూ నూతన పథకాలను ప్రకటించడం సంతోషకరమని పిసిసి అధికార ప్రతినిధి పున్నా కైలాష్ నేత అన్నారు. శనివారం మునుగోడు కేంద్రంలో సీఎం ఫ్లెక్సీకి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. గత ప్రభుత్వం 10 సంవత్సరాలలో పద్మశాలి కుటుంబాలను పట్టించుకోలేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని కులాల అభివృద్ధికి కృషి చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథకంలో తీసుకుపోతున్నామని అన్నారు. కార్యక్రమంలో పద్మశాలి సంఘం నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. వాటికి నాడు ఈ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 290 కోట్లు బకాయిలు పెడితే వాటిని చెల్లించిన ఘన చరిత్ర కూడా ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ఈ సందర్భంగా వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. అంతేకాదు మరి థ్రిఫ్ట్ ఫండ్ని మధ్యలో వదిలేస్తే దాన్ని పూర్తి స్థాయిలో వారికి రావాల్సినటువంటి బకాయిలు ఏవైతే నిజమైనటువంటి చేనేత కార్మికులకు మరి అందజేసే విధంగా రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాతనే ఆ యొక్క కార్యక్రమానికి ముందడి పడింది. థ్రిఫ్ట్ ఫండ్ కార్యక్రమాన్ని మళ్ళా మరి వివిధ పేర్లతోటి వచ్చినప్పటికీ కూడా అదే కార్యక్రమాన్ని ముందుకు పోతా ఉన్నాయి కాబట్టి వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అంతేకాదు ఈ జాతి బిడ్డ అయినటువంటి మా కొండా లక్ష్మణ్ బాబూజీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ పేరుతోటి ఒక గొప్ప యూనివర్సిటీని తీసుకొచ్చి మరి అద్భుతమైనటువంటి టెక్నాలజీ తోటి ఈ చేనేత కార్మికుల యొక్క భవిష్యత్తులో వెలుగులు నింపడానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఈ జాతి పక్షాన మేమందరం కూడా స్వాగతిస్తూ ఉన్నాం. అంతేకాదు ఇవాళ అభయ అవస్థమనే పేరుతోటి, అదేవిధంగా నేతన్నకు భరోసా, అదేవిధంగా నేతన్న భద్రత పేరుతోటి ఇన్సూరెన్స్ కార్యక్రమం కానీ, సంవత్సరానికి వారికి 24,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం కానీ, అదేవిధంగా హెల్పర్స్కు 16,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం కానీ ఈనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఈ చేనేత బిడ్డల పట్ల, పద్మశాలి కార్మికుల పట్ల వారు చూపిన హృదయానికి 2 చేతులు జోడించి నమస్కరిస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, వారు స్వతహాగా చేనేత కార్మిక బిడ్డ కాదు, ఒక అగ్రకులం చెందినటువంటి సోదరి కులం అయినప్పటికీ కూడా మా వర్గాల యొక్క సాధక బాధలను గమనించి ముఖ్యమంత్రి గారితో చర్చించి మరి ఈ వర్గాలకు న్యాయం కావాలి, ఈ వర్గాలు ఆకలితో బాధపడుతున్నారు, కడుపు నిండా మరి తిండి లేదు, చేతి నిండా పని లేదు. కాబట్టి రాబోయే రోజుల్లో మరి ఏదైతే 63 లక్షల మహిళలకు మందికి మరి చీరలు ఇచ్చే కార్యక్రమం, అంటే సంవత్సరానికి 2 ఇచ్చే కార్యక్రమాన్ని, అది చేనేత కార్మికులకు పూర్తిగా చేతితోటి చేసేటువంటి కార్యక్రమాన్ని ఇవ్వాలని చెప్పడంతో వారు కూడా అంగీకరించి మా బతుకులో వెలుగు నింపడానికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మరి ముందుకు పోతా ఉంది. కాబట్టి అంతేకాదు చేనేత కార్మికుల పక్షాన ఈ యొక్క స్థానిక ఎమ్మెల్యే మా నాయకుడు మా రాజగోపాల్ రెడ్డి గారు మొదట ఆ రోజు మరి 2009లోనే రాజశేఖర రెడ్డి గారితో మాట్లాడి మరి 310 కోట్ల రూపాయలు మరి రుణమాఫీ చేయించిన ఘన చరిత్ర కూడా మా రాజగోపాల్ రెడ్డి గారి గౌరవ శాసనసభ్యులను కూడా ఈ సందర్భంగా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంతేకాదు మరి ఈ సంవత్సరం కూడా మరి ముఖ్యమంత్రి గారు మన కొండా లక్ష్మణ్ బాబూజీ యొక్క జయంతి వర్ధంతుల సందర్భంగా ప్రకటించున్నారు. మనకేదైతే అప్పులు దాదాపు 75 కోట్ల రూపాయలు రుణమాఫీ అని అడిగినాం. ఎందుకంటే మీరు రైతుకు భరోసా ఇస్తున్నారు, అదేవిధంగా రైతుకు బీమా ఇస్తూ ఉన్నారు, రైతుకు మరి అన్ని రకాల రుణమాఫీ జరిగినాయి, సంతోషం. ఎందుకంటే రైతు లేదే ఈ దేశం లేదు. కాబట్టి రైతులకు ఇచ్చిన దాన్ని స్వాగతిస్తూ మరి మేము చేతి నిండా పనిచేస్తూ రెక్కాడితే డొక్కాడినటువంటి నిరుపేదలైనటువంటి మా చేనేత కార్మిక వర్గాలకు కూడా రుణమాఫీ చేయాలని చెప్పేసి కూడా మేము చేతులు ఎత్తి జోడించి ఆ సందర్భంగా చెప్పినప్పుడు మరి తప్పకుండా ఇచ్చారు. అంతేకాదు రాబోయే రోజుల్లో మీ ముఖ్యమంత్రి గారికి చేనేత కార్మికుల పక్షాన ఒక 2-3 ప్రధానమైనటువంటి డిమాండ్ కూడా ముఖ్యమంత్రి ముందర మేము మనస్ఫూర్తిగా మీ ముందు పెడుతున్నాం. ఇందిరామ్మ ఇళ్లలో మాకు ప్రాధాన్యత ఇవ్వమని చెప్తున్నాం. ఎందుకంటే ఇప్పటికే పూరి గుడిసెల్లో మరి ఇంకా పాతగా ఉన్నటువంటి ఇళ్లలో మాకు కొత్తగా ఇల్లు కట్టుకోవడానికి మొదట ప్రాధాన్యం చేనేత కార్మికులకు ఇవ్వమని కూడా విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా హెల్త్ కార్డు, చాలా మందికి అనారోగ్యంతో పని చేయకుండా మరి ఇబ్బంది పడుతుంటే వాళ్ళకు కూడా మరి వాళ్ళ ముఖ్యమంత్రి గారు మనస్ఫూర్తిగా హెల్త్ కార్డులు ఇస్తామని చెప్పారు. మరి గతంలో ఏదైతే థ్రిఫ్ట్ ఫండ్ కూడా ఇది 59 సంవత్సరాలు, బీమా కూడా 59 సంవత్సరాలు అని చెప్పిండ్రు. కానీ వాళ్ళ ముఖ్యమంత్రి గారు హృదయంతో ఎవరే 60 కానీ 70 ఉన్నటువంటి చేనేత కార్మికులు కాబట్టి మా మునుగోడులో నియోజకవర్గంలో ఉన్నటువంటి చేనేత కార్మిక పద్మశాలి మా యొక్క కార్మికులు రాష్ట్ర ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు నాయకుడు ప్రజల హృదయంలో